హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సింపుల్గా చేసుకునే దోసకాయ పప్పు రెసిపీ చెప్తానండి. పప్పు వేయించుకోవాలి, మిర్చి వేసుకోవాలి, దోసకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది మామూలే, సింపుల్గానే మేము చేసేస్తాను. చిన్నగా కట్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుని కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత చల్లారిందాక ఉండాలి. ఈ లోపల దానికి కావాల్సిన పోపు మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు వేసాం కనుక అంత ఎక్కువ కారం పట్టదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొంచెం పప్పు పక్కన పెట్టేస్తాము. తర్వాత కొద్దిగా ఎర్రకారం వేసుకుంటే కూడా బాగుంటుంది. సాల్ట్ వేసుకోవాలండి. కుక్కర్ మూత తీసుకొని చల్లారిన తర్వాత మూత తీసి దానికి సరిపోయి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న ఆ పోపు మొత్తం వేసేసి మొత్తం ఎనిపేసుకోవాలి. ఇందులో నచ్చిన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు, మాకు ఇష్టమే. కానీ అందరూ తినే దాంట్లో కొంతమందికి ఇష్టం ఉండొచ్చని వేయలేదు. ఇష్టం ఉండకపోతుందని కొంచెం చింతపండు పులుసు, ఎందుకంటే దోసకాయ పులుపు ఏమి ఉండదు, అంతా అది సరిపోదు మనకి. అందుకు కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. ఆ గిన్నెకి సరిపోయే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంతా వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ అంతా, ఒకవేళ మిగిలితే పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ మాత్రం చింతపండు వేసుకోవాలి. కరివేపాకు, ఇంతేనండి. పప్పు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కొంచెం పక్కన పెట్టి మనం కొంచెం ఎర్రకారం వేసుకుంటే కొంచెం కారంగా అప్పడాలు వడియాలు వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పప్పుల పొడితో మా మనవడికి ఇది పప్పుల పొడితో ఇంక వంకాయ కూర అండి. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు వేయించి మిక్సీ చేసేసి ఆ పొడి జల్లుకుంటే ఆ కూర చాలా బాగుంటుంది. రైస్ అవుతుందండి. ఇక మూత తీయాలి, వేడిగా ఉంది. పెరుగు, అన్నింట్లోకి నెయ్యి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.